శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2024 జూన్ నెలలో 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు గనక ఈ సమయంలో మనం గమనించినట్లయితే 13వ తేదీ నాడు శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తూ ఉండగా 15వ తేదీ నుంచి రవి శుక్రుడు కూడా మిథునంలోకి ప్రవేశిస్తున్నారు. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను కలగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం అంతా కూడా చూసుకుంటే ఈ 10 రోజుల కాలం కూడా ఒకరోజు అనుకూలంగా ఉంటే ఒకరోజు ప్రతికూలంగా ఉంది. అంటే అప్పుడు శుభాశుభ మిశ్రమంగా ఈ కాలం సాగుతోంది అనేటువంటి మాటని మనం చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో కాస్త రిస్క్ తీసుకోవడానికి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రిస్క్ అనేటువంటి దాంట్లో కూడా మీరు అనుకున్నంత తేలికగా ఈ ఆర్థిక వనరులను సమకూర్చుకోవటం, వాటిలో ముందుకు దూకుడుగా వెళ్ళడం అనేటువంటిది జరగదు. అందుకని ఆర్థిక విషయాల్లో మాత్రం ఎంత రిస్క్ తీసుకున్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రిస్క్ అనేటువంటిది షేర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఈజీ మనీ వైపు పరిగెట్టడం కావచ్చు, ఇట్లాంటి వాటికి దూరంగా ఉండేటువంటి విధంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయాలి. అలానే ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే మీరు చేస్తున్నారో వాటిలో అంతంత మాత్రం ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. ఉద్యోగ పరంగా అంటే నిరుద్యోగులైనటువంటి వారు చేసేటువంటి కృషిలో లోపం లేకపోయినప్పటికీ చూసేవారు మాత్రం మీ మీద నిందలు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి 5 రోజుల్లో అని చెప్పుకోవాలి. ఇందులో మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదనో, చెప్పిన మాట వినట్లేదనో ఇట్లా ఉంటాయి. ఇంకొంతమంది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, మా గవర్నమెంట్ జాబే గోల్ అనేటువంటి కారణాల చేత కూడా ఎంత జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, అంటే ఇంట్లో జరుగుబాటు తక్కువగా ఉండటం కావచ్చు, లేకపోతే వయసు బాగా ఎక్కువ అయిపోవడం కావచ్చు, అయినప్పటికీ కూడా అదే గోల్గా ఉండిపోతారు. దీనివల్ల కూడా మాట పడవలసినటువంటి అవసరాలు అయితే ఇక్కడ ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ నిరుత్సాహాన్ని మాత్రం దరిచేరనివ్వకుండా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులైనటువంటి వారికి పని వేళలు పెరగడం కానీ, లేకపోతే మీకున్నటువంటి ప్రాధాన్యతను తగ్గించడానికి కానీ అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారు లౌక్యంగా కనుక వ్యవహరించకపోతే ఈ సమయంలో కాస్త ఇబ్బందులు పడతారు. కొత్త వ్యాపారాలు చేయాలని, వ్యాపారాన్ని మరింతగా విస్తరింపజేసుకోవాలని ఇటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. కానీ వీటి జోలికి పోకుండా ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ కాస్త గందరగోళంగా ఉంటూ ఉంటాయి. కొనాలా వద్దా, అమ్మాలా వద్దా, ఈ ఊగిసలాటే ఎక్కువగా ఉంటుంది. ఈ పట్టు విడుపుగా కనుక క్రయ విక్రయాల్లో వెళ్ళకపోతే ఇబ్బంది పడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మోసపోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ఈ మోసము అంటే ఏంటంటే అమ్మేసిన తర్వాత అరే మనం తక్కువగా అమ్ముకున్నామే అనేటువంటి మాట రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పని ఆచితూచి అడుగులు ముందుకు వేయండి. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ మనసు ఏం చెప్తోంది అది వినండి. క్రయ విక్రయాల విషయంలో, స్థిరచరాస్తుల విషయంలో కూడా అనువంశికంగా వస్తున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో తుది నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కాలం అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. వ్యసనాల పట్ల ఆకర్షితులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ చదువు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులతో మాట పట్టింపులు అనేటువంటివి వీళ్ళకి ఇక్కడ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాట పట్టింపులు తల్లిదండ్రులతో అనేవి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి చిన్న పనికి కూడా ఎక్కువగా కష్టపడవలసినటువంటి కాలంగా దీన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. సెల్ ఫోన్కి బాగా ఎడిక్ట్ అవుతారు ఈ కాలంలో అని కూడా చెప్పవచ్చు. గతంలో కన్నా ఎక్కువగా సెల్ ఫోన్ యొక్క వినియోగం కూడా కొనసాగుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా కాస్త చికాకు పరచడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ చిన్నపాటి అనారోగ్య సమస్యలుగా ఉంటాయి. పెద్దగా డాక్టర్ దగ్గరికి వెళ్ళేవి కావు, అలానే ప్రశాంతంగా ఇంట్లో ఉండదగినటువంటివి కావు. మొత్తం మీద శారీరక మానసిక అశాంతి అనేటువంటిది ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఇంట బయట కొంత ప్రతికూలమైనటువంటి స్థితిగతులు ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. ఇటువంటి ఈ గ్రహదోషాలను తట్టుకొని నిలబడడానికి గాను మీరు పాటించవలసిన పరిహారం ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని రోజు 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయటం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అనుకున్నటువంటి రీతిలో ఆర్థిక స్థితులు కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయం సమకూరడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. ఏదో కొత్త అప్పు చేసాం, పాత అప్పు తీర్చాం, అక్కడి నుంచి తెచ్చాం, ఇక్కడ సమకూర్చాం అన్నట్టు అతుకుల బొంతలాగా సాగుతోందే తప్ప పూర్తి స్థాయిలో
ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి కావాల్సినటువంటి వనరులు సమకూరటం అనేటువంటిది కొంత తక్కువగా ఉన్నది ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవాలి. ఆదాయ వ్యయాలు గాడి తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతను తలకెత్తుకోవాలి. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు కూడా కొంచెం ఇక్కడ ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారికి కూడా ఇది కొంత ప్రతికూలంగా ఉండేటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. అలానే నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 10 రోజుల చివరిలో అంటే ఆఖరి 3-4 రోజుల్లో ఏమైనా ఫలప్రదం అవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అత్యవసరమైనటువంటి ప్రయాణాలు ఈ కాలంలో చేయడానికి అవకాశాలు లేకపోలేదు. ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయని చెప్పుకోవాలి. ఒకప్పుడు మీ సహాయం పొందినటువంటి వారు కూడా ఇప్పుడు మీ పట్ల తిరిగి సహాయం చేయడానికి మీరు అడిగినటువంటి ప్రకారంగా ఒద్దిగ్గా ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, రూపాయే సమస్తము, ఎక్కడా కూడా మంచితనానికి కాలం లేదు అనుకునే విధంగా మీ ఆలోచనలు మరింతగా బలపడతాయి. వాస్తవం కూడా అదే జరుగుతుంది. కానీ మీ వైపు తప్పుందా లేదా అంతవరకే చూసుకోండి. మీరు ధర్మంగా ఉన్నారా లేదా అంతవరకే చూసుకోండి. అసలు ఎవరిని సహాయం అడగండి. అడిగి లేదనిపించుకోవడం కన్నా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారే, ఇన్ని ప్రయత్నాలు చేశాను నాకేం కావట్లేదు అనేటువంటి నిరుత్సాహం తెచ్చుకోవడం కన్నా అత్యవసరం అనుకున్నటువంటి పనుల వరకు చూసుకుంటూ నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకోవటం అనేది ఈ కాలంలో చెప్పుకోదగినటువంటి అంశం. అలానే అర్థం లేనటువంటి వివాదాలకి తావిచ్చినటువంటి వారు అవుతారు. ఈ కాలంలో దెబ్బలు తగలడానికి కూడా కాస్త అవకాశాలు ఉన్నాయి. ఈ దెబ్బలు అనేవి మనకి యాక్సిడెంట్ల రూపంలోనే ఉండాల్సినటువంటి అవసరాలు లేవు. ఇంట్లో నడుస్తున్నప్పుడు కాస్త డైనింగ్ టేబుల్ లాంటివి తగలడం కావచ్చు, లేకపోతే తలుపు సందుల్లో కాస్త ఏమన్నా వేళ లాంటివి ఇరుక్కోవడం కావచ్చు, ఇట్లా కూడా ఈ దెబ్బలు ఏమన్నా తగలడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇక్కడ విద్యార్థులు కూడా అధికంగా శ్రమించవలసినటువంటి కాలమే నడుస్తున్నది అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాయిదా మీద సానుకూలపడతాయి. పనులు అవ్వవని కాదు, ప్రతిదానికి కూడా ఆటంకాలు అనేవి ఉంటాయి. రెండవ అటెంప్ట్ మీద ఇవన్నీ కూడా సానుకూలపడుతూ వెళ్తాయని చెప్పని చెప్పుకోవాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కొంత ప్రశాంతత అనేటువంటిది తగ్గుతోంది. ఆర్థిక ఒత్తిళ్లు ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నాయని చెప్పుకోవాలి. అలానే వైద్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యపరంగా చిన్నపాటి ఒడిదుడుకులున్నా వైద్యం చక్కగా పారుతోంది. వాటిలో పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఏవి కూడా లేవని చెప్పుకోవచ్చు. అందుకని నేను ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే యథావిధిగా మీ పనులన్నీ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. కొత్తవాడి జోలికి వెళ్ళకండి, ఎవరేమన్నారు అనే దాన్ని పట్టించుకోకండి. మీ పని ఏదో మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఎక్కడ వాళ్ళు అక్కడే అన్నట్టుగా ఉండటం అనేది ఈ 10 రోజులు కూడా చేసినట్లయితే ఉత్తమంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులకు కూడా ఇదంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా కూడా ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజులు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంటే కాలం స్మూత్గా వెళ్తుంది అనుకోండి, మనం పర్ఫెక్ట్గా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ బాగుందిలే అనుకోగానే రేపు ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. అరే ఇంత కష్టంలో ఉన్నాం మనకి ఎలా అనుకోగానే మళ్ళీ ఒక వెలుగు రేఖ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఇలా సాగుతోంది అనుకోండి, అప్పుడు మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతాం కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ కార్డు యొక్క వినియోగం పెరుగుతుంది. ఎవరైతే రుణాలు కోరుకుంటున్నటువంటి వారు ఉన్నారో ఆ బ్యాంకు రుణాలన్నీ కూడా కలిసి వస్తాయి, కానీ కోరుకున్నంతగా శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇట్లా ప్రతి అంశంలోనూ కూడా ఏదో ఒక వెలితి అనేటువంటిది మాత్రం ఆర్థికంగా ఉంటుంది. అందుకని ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళడం అనేది చెప్పదగినటువంటి సూచన. చికాకు ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు మాట్లాడేది ఆశాంతంగా వినకుండానే మనం తిరిగి సమాధానాలు చెప్తూ ఉంటాం. అశాంతి అనేది బాగా పెరుగుతుంది, శ్రమ విపరీతంగా ఉంటుంది, అయినా ఫలితాలు కూడా అనుకూలంగానే వస్తున్నాయి. అంటే ఇక్కడ తృప్తిలోపం అనేది ఏర్పడుతోంది, మనకి ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఫలితాల్లో పెద్దమైనటువంటి నష్టాలు అయితే ఏమీ లేవు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చాలా అనుకూలమైనటువంటి కాలమే నడుస్తున్నదని చెప్పుకోవాలి. కొత్తమైనటువంటి అవకాశాలు కూడా వస్తాయి. అయితే వాటిని తీసుకోవాలా వద్దా, ఇప్పుడు ఉన్న దాంట్లో మార్పులు చేర్పులు చేసుకుంటే ఏమైనా జరుగుతుందా, ఈ డోలాయమానమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఇది కొంత ఎక్కువగా ఉంటుంది అని మాత్రం మనం చెప్పుకోవాలి. అటువంటి సందర్భాల్లో మీకు గాడ్ ఫాదర్ లాగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి సలహాల మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. క్రయ విక్రయాలకి సంబంధించినటువంటి విషయాల్లో ఒక స్పష్టత రావడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. విద్యార్థులు ఇతరులు చేసినటువంటి తప్పుకు తాము శిక్ష అనుభవించవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ప్రేమలు ఫలిస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి వారిని ఒప్పించాకే మనం పెళ్లి చేసుకోవాలి అనేటువంటి నిర్ణయాలకి ఈ ప్రేమికులు రావడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ద్వితీయ వివాహ ప్రయత్నం లాంటి వాటిని కూడా ముమ్మరం చేయడానికి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. సమయానికి భోజనం, సమయానికి నిద్ర ఇవి మాత్రం కాస్త కొరబడతాయని చెప్పుకోవాలి.
బయట ఉన్నటువంటి వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి స్ట్రెస్ని తీసుకొచ్చి ఇంట్లో చూపెట్టడం, ఇంట్లో ఉన్నటువంటి చికాకులు తీసుకువెళ్ళి బయట చూపెట్టడం, ఈ కారణాల చేత ఇంట బయట రెండు వైపులా కూడా ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. బంధువులతో కావచ్చు, నా అనుకున్నటువంటి ఆత్మీయులతో కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి సభ్యులతో కావచ్చు, తరచుగా చిటపటలాడేటువంటి గొడవలు ఏమైనా జరుగుతూ ఉండడానికి అవకాశాలు లేకపోలేదు. నూతనమైనటువంటి పరిచయాలు కూడా ఇక్కడ ఏర్పడతాయి, కానీ అవి అంత పెద్దగా ఉపయోగపడడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. విదేశీయాన ప్రయత్నాలు చేద్దాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా సానుకూల పడతాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. అలానే అందానికి, ఆరోగ్యానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారని చెప్పుకోవాలి. అంటే ఈ పర్ఫ్యూమ్స్ వాడడం కావచ్చు, లేకపోతే క్రీమ్స్ వాడకం యొక్క వినియోగం కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త పెరుగుతాయి. అలానే మార్నింగ్ వాక్ కానీ, ఈవినింగ్ వాక్ కానీ ఇట్లాంటివి చేయడం కూడా చక్కగా పెరుగుతాయి. పుస్తక పఠనం పట్ల మళ్ళీ ఆసక్తి పెరుగుతుంది. గడిచినటువంటి కాలంలో ఎవరైతే కొంత పుస్తకాలు చదివేటువంటి అలవాటు ఉండి మానేసినటువంటి వారు ఉన్నారో తిరిగి వెళ్ళి వాళ్ళు పుస్తకాలు చదవడం అనేది ప్రారంభం చేయడానికి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇటువంటి ఈ గ్రహగతులను తట్టుకొని నిలబడడానికి మిథున రాశి వారు ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజులు కూడా మనం గమనించుకున్నట్లయితే కనుక సహంగా ఉన్నది, అంటే 50-50గా వెళ్తున్నది అనేటువంటి మాట చెప్పుకోవాలి. అంటే ముఖ్యమైనటువంటి పనులు, కీలకమైనటువంటి అంశాలు, ప్రత్యేకించి ఆర్థికమైనటువంటి అంశాలను 15వ తారీఖు లోపుగా పూర్తి చేసుకోవడం అనేది మంచిది. 15వ తారీఖు తర్వాత నుంచి కూడా కొంచెం ఒడిదుడుకులు అనేటువంటివి ఆర్థికంగా పెరుగుతున్నాయి. ఈ 15వ తారీఖు లోపుగా ఆకస్మిక ధనలాభానికి చక్కటి సూచనలు ఉన్నాయి. మొండి బాకీలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని వసూలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఈ 15వ తారీఖు తర్వాత నుంచి కూడా ఏదో సమయానికి తగినంత ధనం చేతిలో ఉండక కాస్త ఖర్చులు పెరిగిపోయి వాటిని ఎలా సరి చేసుకోవాలో తెలియక కొంచెం సతమతం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, రిస్క్ తీసుకోవడానికి ఇదంతా సానుకూలమైనటువంటి కాలం కాదు. నిరుద్యోగులు అయినటువంటి వారు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినప్పటికి కూడా దాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది తప్ప ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యతను ఇవ్వవలసినటువంటి సమయం కాదు ఇది. కానీ సాధ్యాసాధ్యాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. కాలం మీరు వృధా చేయరు, కానీ కలిసి రావడం అనేది కొంత తక్కువగా ఉంది. అంటే మీ ప్రయత్నాలు మీరు చక్కగా చేస్తూ ఉంటారు, చక్కటి పర్ఫెక్ట్ టైం టేబుల్ ఉంటుంది, కానీ పనులు కాస్త వాయిదా పడుతూ ఉండటం, లేకపోతే మీరు కలవాలనుకునేటువంటి వారు సమయానికి ఇన్ టైంలో వాళ్ళు కలవకపోవడం, ఇటువంటి కారణాలు ఉన్నటువంటి కారణం చేత కాస్త నిదానం మీద పనులన్నీ కూడా సాగుతూ ఉంటాయి. వీటిలో అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి. గొడవలు పడిన తర్వాత కానీ ఏదైనా సరే పని సానుకూల పడడానికి అవకాశాలు లేవు. ఇలా గొడవ పడ్డాక పని జరుగుతోంది, అంతవరకు బాగానే ఉంది, పని అయితే అవుతోంది, కానీ అప్పుడు ఏమవుతుంది, చికాకు అనేది మనకి పెరుగుతుంది. చూసే వాళ్ళకు కూడా ప్రతి చిన్నదానికి కూడా తగాదా పడుతున్నాడు కదా అనేటువంటి ఆలోచన కూడా ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు అనేటువంటివి బాధిస్తాయి. నిద్రలేమి కానీ, లేకపోతే నిద్ర నుంచి రావాల్సినటువంటి ఆ ఫ్రెష్నెస్ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేయడానికి కానీ అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. అనవసరమైనటువంటి వివాదాల్లో మీరు ఇరికింపబడడానికి కానీ అవకాశాలు లేకపోలేదు కనుక ఎవరన్నా ఏమన్నా సలహాలు అడిగినట్లయితే నాకేం తెలుసండి అని చక్కగా స్మూత్గా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప నా వారే కదా అని చెప్పని అనుకొని మీరు సలహాలు ఇచ్చినట్లయితే పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అనుకునే విధంగా సంఘటనలన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కోర్టు కేసులు కావచ్చు, విడాకులకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటిలో కాస్త అప్రమత్తంగా ఉండవలసినటువంటి కాలం. ఇవన్నీ కూడా మీకు ఎండమావిలో నీరులాగా ఉంటాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. తరచూ గాయాలు ఏమైనా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ కాలం అంతా చూసుకున్నట్లయితే కనుక కాస్త ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగానే సాగుతూ ఉండడానికి అవకాశాలు లేకపోలేదు. వాహన యోగాన్ని మాత్రం గ్రహస్థితి సూచిస్తున్నదని చెప్పని చెప్పుకోవాలి. నిజమైనటువంటి ఆత్మీయులు ఎవరో తెలుసుకునేటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవచ్చు. కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన ఆత్మీయుడు. వాళ్ళెవరు అనేది ఈ కాలంలో మీకు చక్కగా తెలిసి వస్తుంది. సినీ కళారంగాల్లో ఉండేటువంటి వారికి నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా వాటిని చక్కగా ధైర్యంగా ఎదుర్కొనడానికి కావాల్సినటువంటి మొక్కవోని ధైర్యం కూడా మీ దగ్గర ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక మొత్తం మీద ఈ కాలం కొంత ఒడిదుడుకులుగా వెళ్తుంది. ఈ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడ్డానికి కానీ కర్కాటక రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయటం, అదే ప్రకారంగా ఇంకా అవకాశం ఉన్నట్లయితే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయించడం కానీ 108 ప్రదక్షిణాలు చేయడం కానీ చేస్తూ ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఏకాదశంలోకి వస్తున్నటువంటి రవి సంపూర్ణంగా యోగిస్తున్నాడని చెప్పుకోవాలి. అలానే బుధుడి యొక్క అనుకూలతలు కూడా చాలా చక్కగా మనకి కలిసి వస్తున్నాయి. అయినప్పటికీ కానీ ఇక్కడ రవి బుధ శుక్రులు యోగిస్తున్నప్పటికీ చంద్రుడి యొక్క గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత శని యొక్క దృష్టి, అష్టమ రాహు ఇవన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని కనుక మనం చూసుకున్నట్లయితే నూతన వస్త్రాభరణాల యొక్క కొనుగోలుకి, ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి యొక్క కొనుగోలుకి ఇలా రకరకాలైనటువంటి ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ తప్పని ఖర్చులు.
అట్లా అని చెప్పని ఈ ఖర్చులు పెట్టడం వల్ల మీకేం ఆనందం కలిగేటువంటి స్థితి లేదు. అరే సేవింగ్స్ ఏం చేయలేకపోతున్నామే అనేటువంటి ఆలోచన పెరగడానికే ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. పట్టు విడుపుగా ఉంటేనే అమ్మకాల విషయంలో మీకేమైనా మేలు కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే అద్దెకి ఏదైనా ఇల్లు ఇద్దాం అనుకుంటున్నాం, ఈ అద్దెల మీద మనం ఆధారపడుతున్నాం అనుకునేటువంటి వారు కూడా ఈ అద్దెల విషయంలో కూడా కాస్త పట్టు విడుపుగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంట్లో ఉండేటువంటి సమయం ఈ కాలంలో బాగా తగ్గుతుంది. బాగా ఎక్కువగా తిరగవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ఈ తిరగడం వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండేటువంటి స్థితి కూడా లేదు, కానీ పరిస్థితులు అలా వస్తున్నాయని చెప్పుకోవాలి. ఎలా చూసుకున్నా కూడా ఇంట్లో ఉండేటువంటి వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి కావాల్సినటువంటి వ్యవధి సమయం తగ్గిపోతాయి. ఇది ముఖ్యంగా భార్యాభర్తల యొక్క సంబంధం మీద ప్రభావం చూపడానికి అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఈ గ్యాప్ అనేటువంటి దాన్ని ఫిల్ చేయడానికి ఎప్పటికప్పుడు కనీసం ఫోన్ సంభాషణలైనా సరే సాగిస్తూ ఉండటం అనేది మంచిది. ఆరోగ్యం పట్ల కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. ఈ శ్రద్ధను కనబరిచేటువంటి క్రమంలో ఏదో పొద్దునే లేవాలి, కాస్త బాదం పప్పులు తినాలి, ఇట్లాంటి ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఒకరోజు చేస్తారు, కానీ రెండో రోజు ఏదో ఒక ఆటంకం అనేటువంటిది వస్తూ ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. విద్యార్థుల్లో పట్టుదల బాగా పెరుగుతుంది ఈ కాలంలో చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులైనటువంటి వారికి అనవసరపు బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ పెరుగుతుంది. దానివల్ల కలిగేటువంటి పెద్దమైనటువంటి ప్రయోజనాలు ఏవి కూడా ఉండవు. వాద వివాదాలకి తావివ్వకుండా అధికారులతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేటువంటి ప్రయత్నం మాత్రం ఉద్యోగస్తులైనటువంటి వారు చేయడం అనేది మంచిది. వ్యాపారస్తులైనటువంటి వారికి కూడా ఒత్తిళ్లు కాస్త పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వయం వృత్తుల్లో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. శుభకార్య ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. అలానే ఇక్కడ ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈ కాలంలో కోర్టు కేసుల విషయంలో మాత్రం కాస్త రాజీ ధోరణిలో మధ్య మార్గంగా వెళ్ళడం అనేది మంచిది. చర్చల ద్వారా రాజీ పడగలిగితే మంచిది, లేదా వాటిని వాయిదా వేయించుకునేటువంటి విధంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. మొత్తం మీద ఈ కాలం అంతా చక్కటి సౌకర్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అనుభవించడానికి అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. వాటి నుంచి రావాల్సినటువంటి హాయిని ఆనందాన్ని మీరు పొందలేకపోతారు అని చెప్పని మాత్రం మనం చెప్పుకోవాలి. ఆందోళనను తగ్గించుకోవడానికి, స్ట్రెస్ను తగ్గించుకోవడానికి యోగా కానీ ప్రాణాయామం కానీ ఇట్లాంటి వాటిని ఈ సమయంలో ప్రాక్టీస్ చేయడం అనేది మంచిదిగా చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ముఖ్యంగా నేను భార్యాభర్తలకు ఇవ్వదలుచుకున్నటువంటి సలహా ఏంటంటే, పాత విషయాలను చర్చించకండి. మీరు మాట్లాడుకునేటప్పుడు ఆర్థిక విషయాలను మధ్యలోకి తెచ్చుకోకండి. అయినంత వరకు కూడా సరస సంభాషణగా మాట్లాడుకోండి, లేదా తక్కువ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. అందుకని ఇది మాత్రం జాగ్రత్త తీసుకోకపోతే ఇవి కొంచెం చిలికి ఈ గొడవలు గాలివానగా మారడానికి అవకాశాలు లేకపోలేదు. ఈ కాలం అంతా మీకున్నటువంటి ఇబ్బందులను ఎదుర్కొని నిలబడడానికి, మరింత యోగదాయకమైనటువంటి ఫలితాన్ని అందుకోవడానికి ప్రతినిత్యం కూడా నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం, స్వామివారికి కుదిరినట్లయితే ప్రతినిత్యం పానకాన్ని కూడా నివేదన చేయడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 15వ తేదీ నుంచి కూడా రవి బుధులు యోగిస్తున్నారని చెప్పుకోవాలి. 13వ తేదీ నుంచి కూడా శుక్రుడి యొక్క బలం తగ్గుతూ ఉన్నది. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నాడు. ఆర్థిక విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కొంత ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. రుణాల బరువును తగ్గించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి కలిసి వస్తే ముందు రొటేషన్ ఉంటుంది. ఇక్కడ సేవింగ్స్ లాంటివి ఉండకపోయినా, అదనపు ఆదాయ వనరులు అనేటువంటి వాటిని మనం క్రియేట్ చేసుకోలేకపోయినా కొంత రొటేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ రొటేషన్ ఉండటం వల్ల కాస్త ఊపిరి పీల్చుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. చక్కటి ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. సంప్రదాయాల పట్ల గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు. కోర్టు కేసులు కొంచెం ఊపందుకోవడానికి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇలా ఉంటే ఇలానే ఉంటుంది. మనం ఏదన్నా సరే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలు బలపడి ఉద్యోగస్తులైనటువంటి వారు బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే మీలో కొత్తదైనటువంటి మార్పు కూడా ఇక్కడ వస్తుంది. ఎవరి పాపాన వాళ్ళు పోతారు, వాళ్ళ గురించి ఆలోచించి, వీళ్ళ గురించి ఆలోచించి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, నేను ఎందుకు బాధపడాలి, ముందు నా సంగతి ఏదో నేను చూసుకుంటాను, నేను, నా పిల్లలు, నా కుటుంబం అన్నట్టుగా మీ ఆలోచనలో ఒక కొత్తదైనటువంటి మార్పు మాత్రం ఇక్కడ స్పష్టంగా కనబడుతుందని చెప్పని చెప్పుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి ఊరట కూడా ఈ కాలంలో లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు, విభేదాలు కాస్త తగ్గుముఖం పడతాయని చెప్పుకోవాలి. ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలను కూడా చక్కగా రూపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మనస్సుకు ఆనందం కలిగించేటువంటి శుభ సమాచారాలు ఏమన్నా ఈ సమయంలో అందుకోగలుగుతారు. అలానే కొందరిని కావాలని చెప్పనే దూరం పెట్టాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. పాత పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా ఉపయోగపడతాయని చెప్పుకోవాలి. లాభకరమైనటువంటి ఒప్పందాలు ఏమైనా
ఏమైనా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి. ఎవరికైతే కనుక ఈ డిప్రెషన్ లాంటి సమస్యలు ఉన్నాయో వారు వాటి మీద ఇంకొంచెం ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. ఆటంకాలను కూడా చక్కగా అధిగమించగలుగుతారు. ప్రతి పనిని పద్ధతిగా పూర్తి చేయగలుగుతారు. మీ భావోద్వేగాలతో ఎదుటివారికి మాత్రం పని ఉండదు. కొంతమంది చూడండి, నేను చచ్చిపోతున్నాను అన్నారనుకోండి, ఈ ఒక్క పని చేసి చచ్చిపోను అంటారు. అట్లాంటి స్థితి ఉంటుందన్నమాట. అందుకని చెప్పని ఎదుటివారిని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ. అదే మేలు కూడా మీకు చేస్తుందని చెప్పని చెప్పుకోవాలి. కన్యారాశి వారు ఈ కాలమంతా మానకుండా ప్రతిరోజు కూడా చక్కగా నిత్యం తులసికోటలో ఉండేటువంటి మట్టిని తిలకంగా ధరించడం, అలానే సుబ్రహ్మణ్య అష్టకాన్ని ప్రతినిత్యం కూడా పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి శుక్రరాహువులు మాత్రమే ఇక్కడ యోగిస్తున్నటువంటి గ్రహాలుగా చెప్పుకోవాలి. 14వ తేదీ నుంచి బుధుడి యొక్క బలం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఆర్థిక విషయాలను ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తే అసలు తులారాశి వారికి ఉండేటువంటి లక్షణమే ఇది. ఎంతసేపు వాళ్ళు నా దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత దాచుకున్నాను, రేపు నా పరిస్థితి ఏమిటి, దీని మీదే ఉంటుంది వీళ్ళు ఎక్కువ దృష్టి అంతా కూడా. అటువంటి ఈ ఆర్థిక ఖర్చులు ఏవైతే ఉన్నాయో పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు ఉండేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇవి ఊహించినటువంటి ఖర్చులుగా ఉంటాయి. ఎక్కువైనటువంటి మోతాదులో ఖర్చులు ఉంటాయి. అయినప్పటికీ డబ్బు అందుబాటులోనే ఉంటుంది అని చెప్పని కూడా చెప్పుకోవాలి. ఎవరన్నా సరే హౌసింగ్ లోన్స్ కావచ్చు, పర్సనల్ లోన్స్కి కావచ్చు, గోల్డ్ లోన్స్ కావచ్చు, ఇది ఏ రూపంలో ఉన్నటువంటి లోన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికైనా సరే ఆ లోన్ చక్కగా శాంక్షన్ అయ్యేటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. అంటే డబ్బు ఖర్చు అయిపోతోంది అనేటువంటి బెంగ ఉంటుంది కానీ ఊహించినటువంటి ఖర్చులు వస్తున్నాయి అనేటువంటి భయం ఉంటుంది కానీ డబ్బు సర్దుబాటు కాదు అనేటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే తులారాశిలో పుట్టడమే వేస్ట్, నాకు 40 సంవత్సరాలు ఇంతవరకు నాకేం కలిసి రాలేదు ఇలా చెప్తున్నారు. కానీ ఇది తప్పండి. పోయిన సంవత్సరం తులారాశి వారికి బాగుందని చెప్పాం, ఈ సంవత్సరమే మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అంటే అది వాళ్ళ వ్యక్తిగత జాతకం బాలేదు అనేటువంటి మాట మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. ఆర్థిక విషయాలలో మీకు ఖర్చులు ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక స్పష్టత వస్తుంది. అంటే భవిష్యత్తుని మనం ఎలా నిర్ణయం చేసుకోవాలి, పెట్టుబడుల విషయంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాంట్లో ఒక స్పష్టత వస్తుంది. నూతనమైనటువంటి స్థలాన్ని, గృహాన్ని, వాహనాన్ని ఇట్లాంటి వాటిని కొనుగోలు చేసుకుందాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలపడతాయని చెప్పని కూడా చెప్పుకోవాలి. ఇంటికి కావాల్సినటువంటి సదుపాయాలను సమకూర్చుకోవడంతో పాటుగా చక్కటి గౌరవ మర్యాదలు కూడా ఈ సమయంలో పెంపొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష అన్నట్టుగా మీ ఆలోచనలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. కావాలని పంతానికి బంధువులను దూరంగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇందులో మీ యొక్క పొరపాటు కానీ మీ తప్పు కానీ ఎక్కడా ఉండడానికి అవకాశాలు లేవు. కొంతమంది గురించి కొన్ని నిజాలు తెలిసినటువంటి కారణం చేత ఈ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. మిమ్మల్ని వాడుకొని వదిలేసేటువంటి వారిని గుర్తించడంలో మాత్రం మీరు కాస్త వైఫల్యం చెందుతారని చెప్పని స్పష్టంగా చెప్పుకోవాలి. ఉద్యోగస్తున్నటువంటి వారికి శ్రమ పెరుగుతుంది. వ్యాపారస్తున్నటువంటి వారు ఈ కాలంలో కాస్త నూతనంగా ఆలోచించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా కొంత ఎదురు దెబ్బలుగా ఉంటాయి. కష్టసుఖాలని పంచుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు కాస్త అందుబాటులో ఉండటం అనేది తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖంలో ఉండేటువంటి కాంతి కాస్త తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం లేనటువంటి వివాదాలు పుంజుకుంటాయని చెప్పని కూడా చెప్పుకోవాలి. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలి అనేటువంటి నిర్ణయాలకు వస్తారు. రూపాయిదే రాజ్యం అని చెప్పని స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇతరులతో చర్చించి పనుల్లో విజయాన్ని పొందడం కన్నా మీ మనసు ఏం చెప్తోందో ఆలోచించుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటమే మీకు అన్ని విధాల మేలు చేస్తుందని చెప్పని మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి. ఒక క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక సాధనలు చేయడానికి ఆటంకాలు అనేటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. కనుక ఒంటరి పోరాటానికి సిద్ధంగా ఉండండి. ఈ కాలం మిమ్మల్ని మీరు మరింతగా బలపరుచుకోవడానికి, గ్రహగతులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం అనేది మంచిది. ఈ హనుమాన్ చాలీసా నిత్యం 11 సార్లు పారాయణ చేసినట్లయితే కనుక బుధుడు కావచ్చు, శని కావచ్చు, కుజుడు కావచ్చు, ఇటువంటి ప్రతికూలమైనటువంటి గ్రహాల నుంచి మీకు మంచి రక్షణ రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి 15వ తేదీ నుండి కూడా బుధుడు యోగిస్తున్నాడు. అలానే కుజగురువులు కూడా చక్కగా ఇప్పటికే యోగదాయకమైనటువంటి స్థితిలో ఉన్నారు. శుక్రుడి యొక్క బలం కూడా పెరుగుతోంది 10 రోజుల్లో కూడా. కోరుకున్నట్లు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఈ సమయంలో లభిస్తుంది అని చెప్పుకోవాలి. అమ్మాలనుకునేటువంటివి ఏమున్నా అమ్మడానికి, కొనుగోలు చేసుకుందాం అనుకునేటువంటివి ఏమున్నా కొనుగోలు చేసుకోవడానికి ఈ కాలం చాలా అనుకూలమైనటువంటి కాలం. పక్క వాళ్ళతో పోటీ పడడం అనేటువంటిది ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తారు. వాళ్ళు ఇది కొనుక్కున్నారు కానీ నేను కొనుక్కుంటాను, నాకేం తక్కువ,
లేదా వాళ్ళు ఈ ఉద్యోగం సంపాదించుకున్నారు కనుక అంతకన్నా మంచి బెటర్ జాబ్ కోసం నేను ప్రయత్నం చేస్తాను, నాకేమీ చదువు లేదా, నాకేం అర్హతలు లేవా, ఇట్లా ఈ పోటీతత్వం అనేది కూడా పెరుగుతుంది. అయితే ఈ పోటీ ఆరోగ్యకరమైనటువంటి పోటీగా ఉంటేనే మంచిది అనేటువంటి సత్యాన్ని మాత్రం మనం గుర్తించాలి. అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేటువంటి వారికి మంచి ఊరట లభిస్తుంది, చక్కటి వైద్యం లభిస్తుంది, మంచి వైద్యుడు లభిస్తాడు. ఆపరేషన్ లాంటివి చేయించుకునేటువంటి వారికి ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయని చెప్పని చెప్పుకోవాలి. ప్రయాణాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా లాభసాటిగా కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులు అనేటువంటి వారు ఇక్కడ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఇంకా ఉద్యోగాలు మనకొద్దు అని వ్యాపారాల్లోకి రావడానికి కూడా అవకాశాలు ఈ సమయంలో లేకపోలేదు. ఉద్యోగస్తులు అనేటువంటి వారు స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. వ్యాపారస్తులు అనేటువంటి వారిలో కాస్త కొత్తదైనటువంటి ఉత్తేజం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇల్లు మారడానికి ఎంతో కాలంగా మేము ప్రయత్నాలు చేస్తున్నామండి, మాకు అనుకూలమైన వసతులతో కూడినటువంటి ఇల్లు లభించట్లేదు అనుకునేటువంటి వారికి చక్కటి వసతులతో కూడినటువంటి ఇల్లు లభిస్తుంది. ఒక తెలియని ప్రశాంతత ఉంటుంది. అక్కడేమి పనుల్లో ఏం మార్పు రాదు, శత్రుత్వ మిత్రత్వాల్లో ఏం మార్పులు రావు, కానివ్వండి ఒక తెలియని ప్రశాంతత అనేటువంటిది మాత్రం ఈ కాలంలో ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. దృష్టి దోషం కూడా కొంత ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులతో మాత్రం ఏకీభవించకుండా మొండి వాదనతో ఉంటాను అని చెప్పని కూడా చెప్పాలి. విదేశీయాన ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా రూపొందుకుంటాయని చెప్పని కూడా మనం చెప్పుకోవాలి. మొత్తం మీద ఈ కాలం చాలా వరకు కూడా 1-2 రోజులు మినహాయించినట్లయితే, మధ్యలో ఉండేటువంటి చిట్టి పొట్టి ఇబ్బందులు మినహాయించినట్లయితే వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉంది. మరింత సానుకూలమైన ఫలితాలు పొందడానికి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, నిత్యం సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శనిని మినహాయిస్తే తదిమా గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. అయితే చంద్రుడి యొక్క సంచారాలు కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఊరట అనేటువంటిది మాత్రం లభిస్తూ ఉంటుంది అని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చేతిలో డబ్బులు ఉన్నట్టే ఉంటాయి, కానీ లెక్కలు వేసి చూసుకుంటే అన్నీ ఖర్చు అయిపోతూ అరే సేవింగ్స్ అనేటువంటివి ఏవి ఉండట్లేదు కదా అనేటువంటి బెంగ కూడా ఏర్పడుతూ ఉంటుందని చెప్పుకోవాలి. నా అనుకున్నటువంటి వారి కోసం బాధ్యతల నిమిత్తం, ఇంటికి కావాల్సినటువంటి అవసరాల నిమిత్తం, గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికి ఇలా అన్నీ మంచి ఖర్చులే ఉంటాయి. మళ్ళీ ఎక్కడా కూడా వృధా ఖర్చు అనేటువంటిది ఉండదు, కానీ వచ్చిన రూపాయి వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇందులో మాత్రం మార్పు రావడానికి అవకాశాలు కొంత తక్కువగా ఉన్నాయి. కనుక ఈ ఖర్చులు బాగా ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఆదాయాన్ని పెంచుకోవాలి అనేటువంటి తపన పెరిగి ఉద్యోగంలో మార్పును కానీ, లేకపోతే ఉద్యోగం చేస్తూ పక్కన వ్యాపారం చేయడానికి, లేకపోతే ఉద్యోగం మానేసి వ్యాపారంలోకి వెళ్ళడానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అట్లా చేయకుండా ఉండటమే మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఇప్పటికే ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఈ మాట మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదు అనేటువంటి మాట మాత్రం ఈ కాలంలో మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రతిదాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటారు. చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దాకా ఏదన్నా కావచ్చు గాక మీ యుగో కనుక రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఎవరన్నా చేసినట్లయితే వారికి మీరేమిటి అనేది ఆ విశ్వరూపాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా తగాదాలు అనేటువంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. అన్నీ నాకు తెలుసు, నాకెవరు ఏం చెప్పక్కర్లేదు అనేటువంటి ఆ మొండితనం కూడా పెరుగుతుంది. సో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులు పెద్దవాళ్ళ యొక్క మాటలు వినేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. విహారయాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చక్కగా సజావుగా కొనసాగిపోతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. మీ మేలు కోరి ఎదుటివారు చెప్పేటువంటి మాటలు ఏవైతున్నాయో అవి పెద్దగా రుచించవు. అందరూ నీతులు చెప్పేవారే, సహాయం చేసేవారు మాత్రం ఎవరూ లేరు. ఇట్లా మీ తీరు ఉంటుంది. కనుక ఆ ఒక్క విషయాల్లో మాత్రం జాగ్రత్త చేసుకోండి. వాళ్ళు చెప్పేదంతా వినండి, ఇష్టమైతే పాటించండి, కష్టమైతే వదిలేయండి. వాళ్ళ మొహాన చెప్పకుండా మాత్రం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీరు ఇతరులకు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏవైతున్నా అవి ఇవ్వండి. వాళ్ళు పాటిస్తున్నారా లేదా అనేటువంటి వాటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. పట్టించుకోకండి. మనల్ని అడిగారు, మనం చెప్పాం, అయిపోయింది, అంతే వదిలేసేయండి. మౌనంగా ఉంటాం, వ్యూహాలను కలిగి ఉండటం, జీవిత భాగస్వామితో అవసరం మేరకు సర్దుబాటు చేసుకోవటం, ఇటువంటి అంశాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. త్వరగా అలసిపోవడానికి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోజువారీ పనులు అయినప్పటికీ, రొటీన్ లైఫ్ అయినప్పటికీ కూడా త్వరగా అలసిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించుకుంటే చాలు. మిగతా అన్నీ బాగున్నాయి. స్నేహాలు కావచ్చు, పరిచయాలు కావచ్చు, వీటిని వృద్ధి చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి వారు మాత్రం 1-2 సార్లుగా ఆలోచించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడికి వెళ్ళడానికి ఆటంకాలు ఏం రావు, కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ నిలదొక్కుకోవడానికి మాత్రం బాగా ఛాలెంజింగ్గా ఉంటుందని చెప్పని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవాలి.
నిద్ర కలత నిద్రగా ఉంటుంది. ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఈ సమయంలో చక్కగా తీసుకోగలుగుతారు. మొత్తం మీద మంచి కాలం. దీంట్లో పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం లేవు. కాస్త చికాకు, కోపం అనేటువంటి వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే చాలు. ఇటువంటి ఈ దోషాలు కూడా తగ్గించుకోవడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, శివకవచ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గురు రాహులు యోగిస్తూ ఉండగా 15వ తేదీ నుంచి రవి బుధులు కూడా యోగిస్తున్నారని చెప్పుకోవాలి. 13వ తేదీ నుంచి శుక్రబలం తగ్గుతూ వస్తున్నది. వీరిని కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలలో ఎవరిని నమ్మకూడదు అనేటువంటి నిర్ణయానికి ఈ కాలంలో రాగలుగుతారు అని చెప్పని చెప్పుకోవాలి. అలానే ఆర్థికంగా సతమతమయ్యేటువంటి వారికి ఎండాకాలంలో వానజల్లులాగా ఈ కాలం కొనసాగుతున్నది అని చెప్పుకోవాలి. ఎక్కడో అక్కడి నుంచి కొంత ఆర్థిక వెసులుబాటు అనేటువంటిది మాత్రం మకర రాశి వారికి చక్కగా ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఎన్ని అవస్థలు పడినా మనిషి కన్నా రూపాయికే ప్రాధాన్యతనివ్వాలి అని చెప్పని మీరు ఎంతగా అనుకున్నప్పటికీ చిట్ట చివరికి మీరు భావోద్వేగాలకు లోనే మళ్ళీ మనిషితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు వీరికే అధికమైనటువంటి ప్రాముఖ్యతలు ఇస్తారని కూడా చెప్పుకోవాలి. ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కోపం కాస్త పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎదుటివారు మీ నమ్మకాన్ని ఒమ్ము చేస్తారని కూడా చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. మరి పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఏం లేవు, కానీ కొద్దిగా ఏమన్నా బాధించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అట్లానే ఇక్కడ నిరుద్యోగులు అనేటువంటి వారు కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది. మంచి ప్యాకేజీ, మంచి ఉద్యోగం ఇట్లా చెప్పడానికి లేకపోయినా ఏదో ఒకటి ముందు ఖాళీగా లేకుండా మీరు ఉండడానికి కావాల్సినటువంటి వెసులుబాటు అనేటువంటిది మాత్రం లభిస్తుందని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకి ఈ కాలం కొంత అనుకూలంగానే కొనసాగుతోంది. మంచి పేరు ప్రఖ్యాతులను కూడా కలిగి ఉంటారు. బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికి కానీ వ్యాపారస్తులు చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. కోర్టు కేసులు ఊరటనిస్తాయి. ఒక కొలిక్కి రాకుండా బాధ పెట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలపడడానికి, వాటిని సరి చేసుకోవడానికి కానీ కొత్తమైనటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. బంధువుల నుండి అలానే మిత్రుల నుండి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అవి అంతంత మాత్రంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రతి చిన్న విషయానికి కూడా భయపడతారు. అక్కడ అంత భయపడేటువంటి స్థితి లేకపోయినా మీకు తెలియనటువంటి నిష్కారణమైనటువంటి ఒక భయం అనేది అంతర్లీనంగా కొనసాగుతూ ఉంటుందని చెప్పని మాత్రం చెప్పక తప్పదు. చిన్నగా ఉన్నటువంటి ఇటువంటి ఇబ్బందులు కనుక మనం గట్టెక్కించుకోగలిగినట్లయితే చాలు సరిపోతుంది. పెద్దమైనటువంటి ఒడిదుడుకులు అయితే మాత్రం మకర రాశి వారికి ఈ కాలంలో లేవు. ఈ కాలంలో మరింత దోషాలను తగ్గించుకోవడానికి, యోగాను వృద్ధి చేసుకోవడానికి, మరింత ఆనందాన్ని కలిగి ఉండటానికి ప్రతినిత్యం కూడా లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కుజశుక్రుడు యోగిస్తూ ఉండగా 15వ తేదీ నుండి బుధుడి యొక్క బలం కాస్త తగ్గుతూ ఉన్నది అని చెప్పుకోవాలి. కనుక కుజశుక్రుల యొక్క అనుకూలతలతోనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎక్కడికి వెళ్ళినా మీకు పెద్దపీట వేస్తారు. మీ అంతటి వారు లేరండి, మీరు ఇచ్చిన సలహాల వల్లే మేము బాగున్నామండి అని అంటారు. ఎక్కడికి వెళ్ళండి ముఖస్థుతి అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కటి పొగడ్తలు ఉంటాయి, మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. కానీ ఆర్థికంగా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులకి ఇప్పుడున్నటువంటి ఆర్థిక స్థితిగతులకి అసలు పోలిక అనేటువంటిది ఉండదు. మీకు సంబంధం లేనటువంటి వారి దగ్గర, మీ నుంచి చాలా చిన్న సహాయాలు పొందినటువంటి వారి దగ్గర కూడా ఇప్పుడు మీరు నాకు ఈ సహాయం చేస్తావా అని అడగవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయని చెప్పుకోవాలి. కనుక ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇంటి కొనుగోలు వంటి ఆస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. భూ సంబంధమైనటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కరింపబడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిత్రార్జితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి, పిత్రార్జితాన్ని అమ్మడానికి ఇది సరైనటువంటి సమయం కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు పిత్రార్జితాన్ని ఏలినాటి శనిలో అమ్మకూడదు. ఎవరైతే కనుక ఏలినాటి శనిలో పిత్రార్జితాన్ని అమ్ముతారో వాళ్ళకి ఆ ఏలినాటి శని నుంచి వచ్చేటువంటి దోషాలు ఇంకాస్త పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ విషయంలో మాత్రం నిదానమే ప్రధానంగా ఉండటం అనేది మంచిది. ఎంత కష్టమైనటువంటి పనైనా కూడా సులభంగా ఎలా పూర్తవుతుంది అనే దాన్ని వెతుక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ ప్రతిభా పాఠవాలు గుర్తింపు చెందడానికి కానీ కొన్ని నూతనమైనటువంటి అవకాశాలు వస్తాయి. వాటిని చేజార్చుకోకుండా తగు జాగ్రత్తలు కూడా పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు చేసేటువంటి ప్రయాణాలు, వారు చేసేటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారని చెప్పుకోవాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మాత్రం అంతంత మాత్రంగానే కలిసి వస్తాయి. నింపాదిగా ఉంటారు, అన్నిటినీ గమనిస్తూ ఉంటారు, సమయం కోసం వేచి చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. వస్తువాహన సౌకర్యాలు సమకూర్చుకోవడానికి గాను అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవాలి. ఇలా మొత్తం మీద మిశ్రమంగా ఈ కాలం అంతా కూడా వెళుతున్నది అని చెప్పని మీకు చెప్పక తప్పదు. పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగా ఉంటుందన్నమాట. మనం ఇతరులకు సహాయం చేయడమే తప్ప మనకు సహాయం చేసేటువంటి వారు ఎవరు ఉండరు కనుక ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీ కాళ్ళ మీదే మీరు నిలబడాలి.
ఇక్కడ భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నిరుత్సాహం, బద్ధకం ఈ రెండింటినీ దరిచేరనివ్వకుండా కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. కనుక ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాలను వృద్ధి చేసుకోవడానికి కుంభరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక మనం గమనించుకున్నట్లయితే వీళ్ళకి బుధ శుక్రుడు చక్కగా యోగిస్తున్నారు అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. పెద్దవైనటువంటి ఇబ్బందులు అసలు ఏవి కూడా ఈ 10 రోజుల్లో కూడా లేవు. అలా కొనసాగిపోతూ ఉంటాయి ఈ 10 రోజులు కూడా. ఉపయోగం లేకుండా, పెద్దవైనటువంటి లాభ నష్టాలు ఏమీ లేకుండా అలా వెళ్ళిపోతాయి అంతే రోజులన్నీ కూడా అని చెప్పని మనం చెప్పుకోవాలి. కనుక కష్టాలు అయితే ఇక్కడ ఏమీ లేవు, కానివ్వండి కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటాం మాత్రం మంచిది అని చెప్పుకోవాలి. మీ రూపాయి మీకు తప్ప ఇతరులకు చక్కగా ఉపయోగపడుతుంది అని మాత్రం చెప్పాలి. ఇది బాధ్యతల రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా కావచ్చు, మీ రూపాయి మీకు తప్ప ఇతరులకు చక్కగా ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధర్మకర్మాచరణ చక్కగా చేయగలుగుతారు. కొన్ని సౌకర్యాలను కూడా చక్కగా సమకూర్చుకోగలుగుతారు. విలాసవంతమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిని కొనుగోలు చేసుకోగలుగుతారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే మరొక పక్కన ఇంకొంతమందికి మాత్రం వడ్డీల యొక్క పోటు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిని సరి చేసుకోవడానికి ఇంకొంతమంది దగ్గర కొత్తమైనటువంటి అప్పులు కూడా చేస్తారు. అట్లా అయినప్పుడు కూడా ఆర్థికంగా సర్దుబాటు మాత్రం చక్కగానే సాగిపోతూ ఉంటుందని చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కనుక లభించినటువంటి అవకాశాలను చేజార్చుకోకుండా తగు జాగ్రత్తలు పడేటువంటి ప్రయత్నం చేయాలి. అధికారులతో వాగ్వివాదాలకి దిగకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. వృత్తి వ్యాపారాల పరంగా చక్కటి ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పుకోవాలి. వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారు, ఉరిమి ఊరు వెళ్ళి మంగళం మీద పడిందన్నట్టుగా అవన్నీ తీసుకొచ్చి మీ నెత్తిన వేస్తూ ఉంటారు. కనుక అటువంటి అనవసరమైనటువంటి తగాదాలు, అనవసరమైనటువంటి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వీటితో కాస్త సమయం వృధాగా వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే మీ పేరు ప్రఖ్యాతలకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పని మనం చెప్పుకోవచ్చు. అహం దెబ్బతినేటువంటి విధంగా కొన్ని చోట్ల చిన్నపాటి సంఘటనలు ఏమన్నా చోటు చేసుకుంటాయని చెప్పని చెప్పక తప్పదు. అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాదు, అలానే ప్రశాంతంగా ఇంట్లో ఉండదగింది కాదు. ఇటువంటి అనారోగ్య సమస్యలు బాధ పెడుతూ ఉంటాయి. ఆపరేషన్స్ లాంటివి చేయించుకుందాం అనుకునేటువంటి వారికి వీటిని వాయిదా పడడానికి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా ఇది కొంత అనుకూలమైనటువంటి కాలమే. ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. ప్రయాణాలు, శుభకార్య ప్రయత్నాలు, రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా సజావుగా సాగుతున్నాయని చెప్పుకోవాలి. మనసుకు నచ్చినటువంటి వారితో కలిసి కొంతకాలాన్ని ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి తగాదాలను పరిష్కరించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అంతర్లీనంగా ఉన్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో అది మాత్రం కొంత కొనసాగుతూనే ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఎలా చూసుకున్నా కూడా మీనరాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఈ కాలంలో గోచరించట్లేదు. కేవలం ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటాం. మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఇంట్లో వచ్చేటువంటి చిట్టి పుట్టి తగాదాన్ని మనసుకు తీసుకొని కలత చెందకుండా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సరిపోతుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మీనరాశి వారు ఈ కాలంలో ప్రతినిత్యం కూడా మానకుండా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని నిత్యం 9 సార్లు పారాయణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.